హైవర్స్ సినిమా కథ బాగుంటే మన ఉద్దేశం మంచిదైతే ఆబ్వియస్లీ అందరు హీరోలు సపోర్ట్ చేస్తారు, అందరు హీరోల అభిమానులు సపోర్ట్ చేస్తారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లు. దానికి తగ్గట్టుగానే ఈరోజు అమెరికాలో ఆల్రెడీ ప్రివ్యూలు పడ్డాయి, ప్రీమియర్లు. ఆ ప్రీమియర్లకి వస్తున్నటువంటి స్పందన ఓ రేంజ్లో ఉందట. ఎంత అంటే స్టార్టింగ్ నెమ్మదిగా సినిమా మొదలైతే 15 నిమిషాలు అయ్యిందో లేదో ఇక అంతా కూడా సినిమాలో లీనమైపోతారంట. 20 నిమిషాలకి పవన్ కళ్యాణ్ వస్తాడు. ఇక ఆ తర్వాత నుంచి భారతీయ చరిత్ర ఏంటి, హిందువులకి సంబంధించి ఆ రోజు ఎలా ఉన్నారు, ఆ అన్నటువంటి ముస్లిం పాలకులు, బ్రిటిష్ పాలకులు ఎలా మనల్ని దోచుకున్నారు, మొత్తం కూడా సినిమాలో అద్భుతంగా చూపించాడట. అండ్ పవన్ కళ్యాణ్ సినిమాలో సరికొత్త కనపడ్డాడు. పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడంటే ఏదో అనుకున్నాను, కానీ కీరవాణి తన మ్యూజిక్ని రేంజ్లో వాడేశాడంట. అద్భుతమైన మ్యూజిక్ అంట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేక. ఇక క్లైమాక్స్ అయితే అద్భుతం. అందులో ఫైట్ సీన్స్ వచ్చేసి అమోఘం. కారణం ఫైట్ మాస్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఓన్గా వాటిని ఈయనే దాని ఏం చెప్దాం, మొత్తం ఈయనే దానికి మొత్తం పాటల కొరియోగ్రఫీ అంటారు కదా, మరి దీనికి ఏం చెప్దాం, మొత్తం ఈయనే ఆ స్టంట్ మాస్టర్గా అనుకోండి. సినిమా ఓవరాల్గా అన్నప్పుడు బ్లాక్ బస్ హిట్ అని టాక్ వస్తుంది. మన తెలుగులో కానీ, కన్నడంలో కానీ, తమిళంలో కానీ, మలయాళంలో కానీ అద్భుతమైన రెస్పాన్స్ ఆల్రెడీ ఇప్పటికీ జనాల నుంచి ప్రీమియర్లకు సంబంధించి కొనే విషయంలో వస్తుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ప్రీమియర్ల రూపేణ గతంలో ఏ సినిమాకి రానంత డబ్బు ఇప్పుడు రాబోతుందని తెలుస్తుంది. ఈ 2025 గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ 54 కోట్లు ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాము, ఇంకోటి ఏదో ఉండే. ఇలా చెప్పుకుంటూ పోతే సెకండ్ ప్లేస్లో ఇది ఉండిద్ది అంటున్నారు. ఇది ఉంటాం కాదురా నాయన, ఫస్ట్ ప్లేస్లో ఉండిద్ది చూడండి. సినిమాకి సంబంధించి ఎంత నమ్మకం లేకపోతే రేవంత్ రెడ్డి గారు పుష్ప 2 సినిమా తర్వాత ప్రీమియర్లకు పర్మిషన్ ఇవ్వమని చెప్పిన ఆయన ఇప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చాడు? సినిమా స్టోరీ తెలుసు కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఎంత వినమ్రంగా, ఎంత పద్ధతిగా ఈరోజు అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమా గొప్పతనం చెప్పాడు. దాంతో అందరి అభిమానులకు కూడా నచ్చేసింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రవర్తించిన విధానం. అండ్ తెలుగు సినీ ఇండస్ట్రీ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్కి అవుట్రైడ్గా సపోర్ట్ చేశారు. ఈరోజు అందరూ చూపు పవన్ కళ్యాణ్ వైపే, అందరి అడుగులు ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఆ థియేటర్ వైపే. అమెరికా ఆల్రెడీ ప్రీమియర్లతో అద్భుతమైన టాక్ వచ్చింది. ఇంక ఉండే పేటీఎం బేస్ స్క్రాప్ గాలు ఉంటారు కదా, ఇక అటువంటి వాళ్ళు జనరల్గానే హడావుడి చేస్తూనే ఉంటారు అనుకుని అది వేరే విషయం. సో ఇప్పుడు విషయం ఏంటి, మన దగ్గర అంబటి రాంబాబు లాంటి వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాను ఒకప్పుడు భీమా నాయక్ ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటని చెప్పి హడావుడి చేసిన క్యాండిడేట్ అతను సైతం ఈరోజు హరిహర వీరమల్లు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడి దేవాల రోజా కోరుకోవాలి, ఆ రోజా టంగ్ పవర్ తెలిసిందే కదా, థ్యాంక్స్ రోజా గారు. ఇక ఓవరాల్గా అంటున్నప్పుడు కూడా ప్రీమియర్స్ ఎన్ని టికెట్లు తెగిన ఏంటని చూస్తున్నప్పుడు కూడా రేపు ఫస్ట్ డే కలెక్షన్స్ వైజ్ ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ కనుక కలిపితే 60 కోట్లు ఈజీగా దాటొచ్చని అంటున్నారు. ఏం రత్నం ఇన్నాళ్ళు పడ్డ శ్రమ, ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు ఆయన పడ్డటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అవటం గ్యారంటీ. మన తెలుగులో వచ్చేసి 100 కోట్లు దాటితే సినిమా వచ్చేసి ఇక లాభాల బాట పట్టినట్టు అని అంటున్నారు. 2 రోజులు నా 100 కోట్లు వస్తే నాకైతే అనిపిస్తుంది. రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం, శనివారం, ఆదివారం వరుస 4 రోజులు గట్టి కొడుతుంది. ఐఎమ్ షూర్ బ్లాక్ బస్టర్ హిట్. పవన్ కళ్యాణ్ గత చిత్రాల రికార్డులన్నీ బద్దలు కొట్టబోతున్న రికార్డులన్నీ ఓవరాల్గా అన్నప్పుడు 2025లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఈ సినిమా నాకైతే అనిపిస్తుంది. మరలా చెప్తున్నా, ఈ సినిమా ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఒకటి, మనం మంచోళ్ళం అయితే ఓకే, మనం తీసిన సినిమా కంటెంట్ ఏంటనేది రఫ్గా ఒక ఐడియా ఉంటే అంతా సపోర్ట్ చేస్తారనడానికి హరిహర వీరమల్లు బెస్ట్ ఎగ్జాంపుల్.